కొత్తేడాది వచ్చి అప్పుడే 12 రోజులు అయిందుల్లా. చూడంగానే సంక్రాంతి పండుగ కూడా వచ్చాయి. ఇక మరి పండుగ వచ్చిందంటే పట్నం ఖాళీ కావాల్సిందేనాయే. రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు గిట్లా నిండిపోంగా బండ్లు, కార్లు ఇట్లా దొరికితే అది పట్టుకొని సొంతూలకు పోతున్నారు పబ్లిక్. పిల్లగాళ్లకు పండుగ సెలవులు ఇచ్చిర్రు బడులు, కాలేజోళ్ళు. ఇక పెద్దోళ్ళు కూడా కొలువులకు సెలవులు పెట్టి బట్టలు బాతలన్నీ సదురుకొని ఊరి తొవ్వదొక్కుతున్నారు. ఇక టికెట్లు బుకింగ్ చేసుకున్నోళ్ళు జరంత నిమ్మలంగుంటే చేసుకోనోళ్లే పాపం ఆగమాగం పోతున్నారు. కానీ ఎవరు ఎట్లా పోయినా కూడా రైళ్లు, బస్సులు ఎక్కేతందుకు సందు లేకుండా అవుతున్నది. రుమాళ్ళు, తువాలలేసి సీట్లాపుకునే పరిస్థితి లేనే లేదు. ఇటు నెట్టుకొని అటు నెట్టుకోనికే సరిపోతున్నది పబ్లిక్ కు. సీటు దొరికినా దొరకకపోయినా నిలబడో ఏలాడవడో ఎట్లనో అట్లా ఊరు చేరితే చాలు అని రైల్వే స్టేషన్లకు, బస్టాండ్లకు పోతున్నారు పబ్లిక్. ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పలు ఇట్లా యాడ పోయినా రోడ్ల మీదనే నిలబడుతున్నారు. అసల్కే పండుగ సీజను. ఇక దాంట్లో ఆడోళ్లకు పుక్కిటి ప్రయాణం ఉండే వరకు బస్సులన్నీ ఫుల్లు నిండిపోతున్నాయి. గంటలు జనాలు రోడ్ల మీద ఎదురు చూసుడే అయితాంది. ఇక గిదే సందని ప్రైవేటు బస్సులోళ్ళు డబుల్ ఛార్జీలు ఎత్తున్నారట. పండుగను మంచిగా చేసుకుందాం అనుకుంటే పైసలన్నీ టికెట్లకే పోతున్నాయి కదా అని తలకాయలు పట్టుకునే కథ అయినా కూడా పండుగ కోసం తప్పది కదా అని ఎంత రేటైనా పెట్టుకొని పోయేటందుకు ఎన్కాడతలేరట పబ్లిక్. సర్కారోళ్ళు ఎన్ని సౌలతులు పెట్టినా కూడా పబ్లిక్ కైతే తిప్పలు తప్పుతలేవు. జనాలకు సరిపడా బస్సులు, రైళ్లు వేసినామని అంటారు గాని రోడ్ల మీదకచ్చి చూస్తే ఎరకైతది జనజాతర ఎట్లున్నదో అని మస్తుగా గరమైతున్నారు పండుగకు పోయే పబ్లిక్. ఎంత బలమున్నోళ్ళైనా ఏడ్నో ఓ కాడ ఎప్పుడో అప్పుడు టైం కలిసి రానప్పుడు ఏం చెయ్యలేక మూల కూసుంటారు. ఇక ఎంత పెద్ద పాట అయినా ఎన్నేళ్ల చరిత్ర ఉన్నా డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ఉంటుంది. అటు పొత్తుకెవలు రాక ఒంటరిగా పోలేక నడుమిట్లనే గాయ అవుతారు. అగో ఇప్పుడు గదే కథ అవుతున్నదట పువ్వు పార్టీకి. మరి ఏందో తెలుసుకోవాలంటే గీ ముచ్చట చూడుర్రి. ఏపీలో ఇంకొన్నొద్దుల ఎలక్షన్లున్నాయి. ఇక ఎవల ప్లానింగ్ లాళ్ళు వేసుకుంటున్నారు. అధికారంలోన్న పంకపాటేమో ఒంటరిగానే పోటీ చేస్తాం, 175 సీట్లు కొడతాం అని చెప్పుకుంటున్నారు. ఇక సైకిల్ పార్టీ, గిలాసా పార్టీమో పొత్తుల భాగంగా సీట్ల పంపకాల ముచ్చట్ల కింద మీద పడుతున్నారు. ఇక చెయ్యి పార్టీకి షర్మిలక్క పెబ్బే అయితది, ఏపీకి చెయ్యి పార్టీ దిక్కైతది అని మస్తుగా ఆశలు పెట్టుకుంటున్నారు ఏపీ చెయ్యి పార్టోళ్ళు. ఇక పాల్సారు ముచ్చట చెప్పవశం ఉండది. అటు జగనన్న తానకు, ఇటు పవనన్న తానకు ఓనీకి ప్రయత్నిస్తుంటే ఎవ్వలు దగ్గరికి కూడా రానిత్తలేరు. అయితే వీళ్ళందరేమో గాని ఇప్పుడు అసలు కట్టమల్ల పువ్వు పార్టీకే వచ్చిందట. తొల్తకేంచి జనసేన మేము పొత్తుల్నే ఉన్నామని చెప్పుకుంటున్నారు. కానీ గా పొత్తుకేంచి జనసేన ఎప్పుడో బయటికి పోయింది అనే ముచ్చట్నైతే వాళ్ళకి అర్థమైతలేనట్టున్నది. వాళ్ళ మిత్రుడు మిత్రపక్షాన్ని ఇడిచిపెట్టిండని ఎరకైనా ఎరకలేనట్టే చేస్తున్నారు ఏపీ పువ్వు పార్టీ లీడర్లు. బాబుసారు జైల్లో పడ్డాక షాన్నే మారిన ఏపీలా సైకిల్ తోటే మా పొత్తు అని జనసేనాని పవన్ సారు ప్రకటించింది కూడా గప్పుడే. ఇక పువ్వు పార్టీ కూడా మా తోటి కలిస్తే మంచిగుంటది అని కూడా అనుకొచ్చిండు. అయితే బాబుసార్ తోటి కల్వనీకి ధైర్యం చెయ్యాలే పువ్వు పార్టీ. ఇక ఇప్పుడేమో సైకిల్, గిలాస పార్టీలతోటి కలిసి నడవనీకి ప్రయత్నాలు చేస్తున్నదట. కానీ బాబుసారు వద్దనుకుంటున్నాడట. ఇక బాబుసారు నిడిచిపెట్టి పువ్వు పార్టీ తోటి పొత్తు పెట్టుకునేటందుకు పవన్ సారు కూడా ఆలోచనలు చేస్తలేడట. ఇగేమున్నది 2019లో పోటీ చేసినట్టే ఇప్పుడు కూడా ఒంటరి పోరే చెయ్యబోతున్నదట పువ్వు పార్టీ. ఇక ఎవలెవలు గట్టోళ్ళున్నారు, ఎవలెవలు గెలుస్తారు అని సర్వేలు గిర్వేలు అన్ని చూసుకొని లిస్టు నిడిచే పని మీద పడ్డారట పువ్వు పార్టీ పెద్ద లీడర్లు. తెలంగాణలోనే 8 సీట్లు గెలిచిండ్రు. మరిగా ఏపీలు ఎన్ని గెలుస్తారో చూడాలే అని అనబట్టిండ్రట పువ్వు పార్టీ ముచ్చటెరకైన ఏపీ పబ్లిక్. మోక చూస్తుంటే ఏపీ ఎమ్మెల్యే ఎలక్షన్ల పంకపార్టీ 175కు 175 సీట్లు గెలుచుడేమో గాని పంకపార్టీకించి చాలా మంది బయటికి పోయి పార్టీ ఖాళీ అయ్యేటట్టున్నది కదా. అగో అధికారంలో ఉన్న ఆ పార్టీని గట్లంటవేంది అని అంటారా? అయితే సుగుడురికి ముచ్చట. జగనన్న ఎప్పుడైతే లిస్టులిడుచుడు మొదలుపెట్టిండో గప్పుడే మొదలైన ఈ పంక పార్టీకి లేని కట్టాలు. అప్పటిదాకా జగనన్ననే మా దేవుడు, జగనన్నే మా ఊపిరి అన్నోళ్ళంతా మస్తుగా గరమైతున్నారు. ఇక ఒగలెనక ఒగలు రాజీనామాలిచ్చి పోతనే ఉన్నారు. మాజీ మంత్రి కొలుసు పార్థసారథి సారు, తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు సారసుంటోళ్లు షాన్నే ఉన్నారు. పెండెం సారు పుట్టినరోజు ఫ్లెక్సీల జగనన్న ఫోటో లేనే లేదు.
ఇక చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజాన్న కూడా పంకపాటికి గుడ్ బై చెప్పేటట్టే ఉన్నాడు. ఈ తాప టికెట్ రాదనే ముచ్చటెరకయ్యే వరకు గట్టిగానే గరమైతున్నాడు పంకపాటి మీద. పార్టీనే నమ్ముకొని పార్టీ కోసం పనిచేస్తే కొసకు నన్ను మోసం చేసిండ్రు, సర్కారు కోలు విడిచిపెట్టుకొని పంకపాటిల షేరికైతే గిట్ల మోసం చేస్తారా అని మస్తుగా బాధపడ్డాడట. జనంలున్న నాకు కాకుండా పెత్తందార్ల దిక్కే ఉన్నాడు జగనన్న అనుకుంటా పారేషాన్ అయిండు. ఏమన్నుంటే రిపోర్టులు మంచిగా లేవు, సర్వేలు బట్టే గిట్ల మార్పులు చేస్తున్నాం అంటున్నారు. కానీ ఎవలో చెప్పిన మాటలు కాదు, జనాలు చెప్పే మాటలు ఇనుండ్రి. పార్టీలున్నోళ్లే నా మీద లేనిపోని చెప్పి జగనన్నను తప్పుదారి పట్టించిండ్రు అని మస్తుగా గరమైండు. ఇక రిపోర్టులు గిపోర్టులంటే నేను కూడా రిపోర్టులు బయట పెడతా అని కూడా అనకచ్చిండు. మరిగా చూడాలే ముంగట ముంగట జగనన్న మీద ఇంకెంతమంది యుద్ధం ప్రకటిస్తారో అని అనబట్టిండ్రు పంకపాటికి రాజీనామాలు చేస్తున్న లీడర్ల ముచ్చటెరకైన ఏపీ పబ్లిక్. ఏదో పనున్నదని మా తాత ఇయ్యాల కోలుపుకు గుండుసున్నా పెట్టిండు. ఇక నువ్వన్న వార్తలు దేపోయే అని మా చెల్లె వెన్నెలను తోలిన మరిది ఏడున్నదో కదా. వెన్నెలా, ఓ వెన్నెలా. ఎక్కాలి. ఓకే, బ్యాగ్లో అన్నీ పెట్టుకున్నా. అమ్మయ్య తొందరగా పోవాలి, మళ్ళీ లేట్ అవుతుంది. ఇట్లా పోవాలి కదా. అగో గిదేంది మైకు పట్టుకొని వార్తలు దేయే అని అంటే బ్యాగ్ పట్టుకొని ఎటో పోతున్నది. ఓ చెల్లె ఏడికి మరి ప్రయాణం? అబ్బా ఈమె కంట్లో పడద్దు అనుకున్నా, పడనే పడ్డా. వచ్చినావా అక్క? నేను సంక్రాంతి పండుగకు ఊరికోతున్నక్క, నువ్వేం ఫికర్ పడకు. నీకు ఇంటికాడ నుంచి రాగా అప్పాలు సకినాలు అరిసెలు అన్ని పట్టుకత్తా. ఏంది ఊరికి పోతున్నావా? సంక్రాంతి పండుగకు ఇంకా 3 రోజుల టైం ఉన్నది కదనే, ఇప్పుడే పోయి ఏం చేస్తావే? అయినా నీకు గల్లీలో పోయి వార్తలు పట్టుకరమ్మని చెప్పినా కదా. చెప్పినావు కానక్క, పండుగ కూరుకోకపోతే ఎట్లా? అసలే బస్ స్టాండ్ల పొంటి జనాలు జాతరలు ఎక్కున్నారట. ఉండరా మరి? ఫ్రీ బస్సు పథకం చేయబట్టి ఎప్పటికీ రద్దీగానే ఉంటున్నాయి బస్సులు. ఇక ఈ పండుగ పూట ఉష్కే పోతే రాలకుంటున్నారు. నా మాటిని ఐతారం నాడు పొద్దుమికి పోదు గాని నడువు సక్కగా. ఏహే ఏందక్క నీళ్ళొల్లి? ప్రశాంతంగా పండుగ కూడా చేసుకునియవా? అసలుకే మా అమ్మ పిండి తడిపి పెట్టిందట. ఎప్పుడు నీళ్ళొల్లి నాకు ఎందుకక్క? మంచిగా పండుగకి ఇంటికి పోయి ప్రశాంతంగా పండుగ చేసుకొని అప్పాలు చేసుకొని వస్తా కదా. నీకు అప్పాలు కూడా తెత్తక్క. నా మాటినే జరా. అసలుకే ఇయాటి సంది ఈ స్కూళ్ళకు సెలవులు కూడా ఇచ్చిర్రు. ఇక పిల్ల జల్లని వేసుకొని అందరు ఊళ్ళో బాట పడతారు. బస్సులలో సందు ఉండదే. నీ అప్పాలేమో గాని ఆ మందిలో ఊరికి పోతివంటే పిసికిన పిండి ముద్ద అవుతావే. ఏ ఊకో అక్క, నేను ఇప్పుడే పోతా. మా అమ్మ పిండి కూడా నానబెట్టిందట. ఆయనతో నేను పోకపోతే ఆ సకినాల పిండి ఖరాబ్ కాదా? నా తెలియదు అక్క, నేను పోతా. ఓసే ఏమో బుద్ధకిచ్చి చెప్తుంటే నాటకాలు ఆడుతున్నావా? ఐతారం రోజు రిజర్వేషన్ లో టికెట్ తీసుకొని పంపితా గానీ నడువు ఆపేసుకో సక్కగా. ఏహే ఏందక్క నీళ్ళొల్లి? ఫ్రీగా బస్సు ఉండగా నేను టికెట్ ఎందుకు బుక్ చేసుకోవాలి? నా తన ఆధార్ కార్డు కూడా ఉంది, ఇగో చూడు. ఇగో నేను ఆధార్ కార్డు కూడా చూపించుకొని ఫ్రీగానే పోతా. ఇవాళ ఎంత లేట్ అయినా మంచిదే, నేనైతే టికెట్ బుక్ చేసుకోండి, ఫ్రీగానే పోతా బస్సులో. చెప్తే ఈయనోళ్ళను షడంగా చూడాలన్నట. పో బిడ్డ, బస్సులో సీట్లు దొరకక నిలబడే జాగలేక ఊరికి పోయే వరకు కాళ్ళన్నీ పీక్కపోతాయి. అసలుకే ఊలేకోతున్న పబ్లిక్ చేయబట్టి ఏడి కాడ ట్రాఫిక్ జామ్లు కూడా బగ్గనే అవుతున్నాయట. పో. అయితే ఏందక్క ఇప్పుడు? అంటే నేను బుగులు పడతా అనుకుంటున్నావా? అట్లేం లేదు, పండుగ రద్దు ఉందని తెలిసే ఆర్టీసీలు స్పెషల్ బస్సులు వేయించిల్లట. ఓసే పిచ్చిదానా, ఎన్ని బస్సులు వేసినా ఎన్ని రైళ్ళు వేసినా పండుగ రద్దీ గురించి నీకు తెలియదే. బస్ స్టాండ్కి పోతున్నావు కదా, నీకే ఎరకైతుంది. కానీ ఎందుకైనా మంచిది ఓ చెద్దర పెట్టుకున్నావా లేదా? మళ్ళా బస్సులు దొరకకపోతే బస్ స్టాండ్లోనే వండువు, చలి కూడా గట్టిగానే ఉన్నది. నీకు ఇవాళ ఉన్నట్టే తీగ. ఏందక్క నువ్వు పండుగ పూట ఊరికి పోదామంటే గీ తిరగ బుగులు పట్టిస్తున్నావు? నీకు చెప్తుంటే అర్థమైతలేదు కదా. ఇగో బస్ స్టాండ్లో పోటీ జనాలు ఎట్లున్నారో చూపిస్తా చూడు నువ్వే. మరి అప్పటి సంది నేను చెప్పేదేందే, నా మాటిని ఐతారం రోజు ఇద్దరం కలిసి పోదాం నడువిగా. ఆహా అట్లనా? నాకు అదంతా తెలియదక్క. ఫ్రీ బస్సులు పెట్టుకొని ఇక టికెట్ బుక్ చేసుకొని నేను అసలుకే రాను. అరే ఫ్రీ బస్సుల్ని పోదామే, ఇవాళ రేపు అందరు ఊళ్ళెక్కోతారు. ఐతారం రోజు జర మంది తక్కువ ఉంటారు, మనం మంచిగా పోవచ్చు. అయ్యో మరి మా అమ్మ నాన్న పెట్టిన పిండి ఎట్లక్క? ఖరాబ్ కాదా? నీ పిండి చల్లగుండా. పోయినాక గిర్నీకి పోయి నేను పిండి పట్టుకొచ్చి ఇత్తతి. ఎన్ని కిలోలు కావాలంటే అన్ని కిలోలు. సరే తీ, ఏం చేస్తా అత్తున్న ఆఫీస్కే అమ్మకు ఫోన్ చేసి చెప్తా. హలో అమ్మ, అత్తలేను పిండా? నీ అవ్వ పిండికి వచ్చిందా? నేను ఆఫీస్కి పోతాన్నా. పిండి ఫ్రిడ్జ్లో పెట్టు, పక్కింటోళ్ళ ఫ్రిడ్జ్లా. సరే అత్తున్నా.
పబ్లిక్ సంక్రాంతి పండుగకు ఊరికి పోతున్నారా? ఇయాల్టి సంది మస్తు రద్దీ ఉంటది. జరా ఊళ్ళకు వంగ పైలముల్లో అందరూ ఒకటే పరువు యాగం కాకుండ్రి. ఇక రేపటి సంది పట్నం మొత్తం ఖాళీ అవుతుంది కాబట్టి పండుగ అయిపోయేదాకా రోడ్లు మొత్తం ట్రాఫిక్ జామ్లు లేకుండా ఉంటాయి కావచ్చు. ఇక అన్ని ముచ్చట్లు చెప్పేసినా కానీ లిలీపుట్ ముచ్చట్లు కూడా పట్టుకొచ్చిన, మరి అవి కూడా జల్దీ చూసారు. ఇక వారే వా, వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సారు 2 చేతులు గాల్లో కూపుకుంటా జోరుగా డాన్స్ చేస్తున్నాడు కదా. అయితే ఇవాళ ఇడిదలైన గుంటూరు కారం సినిమా చూసనీకి టాకీస్కి పోయిండట సారు. ఇక ఆడ మహేష్ బాబు ఫ్యాన్స్ చూసే వరకు సార్కు పూనకాలు లోడింగ్ అయ్యి గీ తీరుగా స్టెప్పులేసిండు. ఎందుకంటే సారు కూడా మహేష్ బాబు అంటే మస్తు అభిమానమట. ఏలూరు జిల్లా కైకలూరులో జరిగింది ఇది. ఇక సారు చేసిన డాన్సులు చూసి ఆడున్నోళ్ళు సుతం మస్తు సంబరపడ్డారు. ఇంకొందరైతే ఫోటోలకు సెల్ఫీలకు కూడా బగ్గనే ఎగబడ్డారు. మిల్క్ బై మహేష్ సార్ పాటలంటే యూత్ పిల్లగాన్లే కాదు, లీడర్లు సుతంగా అయిన పాటలకు స్టెప్పులు వేయాల్సిందేనని కామెంట్లు పెడుతున్నారు ఇంకొందరు. ఇక గీ ముచ్చటిట్లుంటే గీడ చూడుండ్రి. కొబ్బరికాయ కొట్టు స్థలమాట. ఇది చూసి ఏదో గుడి ముచ్చట అనుకునేరు కాదుల్లా, టాకీస్ కడ గిట్ల పెట్టిండ్రు. సినిమా కోసం డైరెక్టర్ త్రివిక్రమ్ కలేజా సినిమాల మహేష్ బాబును దేవుణ్ణి చేస్తే మహేష్ ఫ్యాన్స్ నిజంగానే హీరోని దేవుణ్ణి చేసి గిట్ల టాకీస్ల కాడ కొబ్బరికాయలు కొట్టిండ్రు. కోనసీమ జిల్లా అమలాపురం కాడ జరిగింది ఇది. గిది ఒక్కటే కాదుల్లో, ఏడికాడ ట్రాఫిక్ జామ్ చేసి ఆర్టీసీ బస్సుల మీదకెక్కి డాన్సులు చేసుకుంటా ఆగమాగం చేసిండ్రు. ఇదేందయ్యా ఇది? హీరో మీద అభిమానంతోని హీరోలను దేవుళ్ళని చేసుడేంది? టాకీస్ల కాడ కొబ్బరికాయలు కొట్టుడేంది? ట్రాఫిక్ జాములు చేసుడేంది? గిదేం అభిమానం అయ్యా అని పరిశాన్ అవుతున్నారట గీ వీడియో చూసినోళ్ళంతా. గీన చూసిండ్రా క్రికెట్ ఆటను ఎట్లా ఆడుతున్నాడో? 2 చేతులు లేకపోయినా కూడా బ్యాటును భుజానికి మెడకు నడుమ పెట్టుకొని సూపర్ షాట్లు కొడుతున్నాడు. ఒక బ్యాటింగ్ చేసుడే కాదు, కాలికున్న ఏళ్లతోనే బాలును పట్టుకొని బౌలింగ్ కూడా చేస్తున్నాడు. జమ్మూ కాశ్మీర్లున్న గీన పేరు ఆమిర్ హుస్సేన్. గీనకు క్రికెట్ అంటే మస్తు పాయిరమాట. కానీ యాక్సిడెంట్ల పాపం 2 చేతులు పోయినాయట. అయినా సుతం క్రికెట్ మీదున్న పాయిరాన్ని ఇడిచిపెట్టకుండా ఎట్లయినా క్రికెట్ ఆడాలనని పట్టువదలని విక్రమార్కుడు లెక్క గప్పటి సంది గిట్లనే ఆడుతున్నాడట. ఇక ఈ ఆటను చూసి ఆడున్నోళ్ళు మస్తు పరిశాన్ అయినరట. ఇక వీడియో వైరల్ అయ్యే వరకు సాధించాలనే పట్టుదల ఉంటే విజయానికి అంగవైకల్యం అడ్డు రాదని గీన మల్లోపారి రుజువు చేసిండని కామెంట్లు పెడుతున్నారు ఇంకొందరు. ఆగో ఇదేందయ్యా ఇది? టిఫిన్లన్నీ గీ తిరిగా పక్కకు వారేసిండ్రేందని పరిశాన్ అవుతున్నారు కదా. వందే భారత్ రైళ్ల పోతున్న గీనకు మొత్తం ఖరాబ్ అయిన టిఫిన్ ను పెట్టిండ్రట. ఇక తిందామని చూసే వరకు గబ్బు వాసన వచ్చి ఆన్నే పక్కకు వారేసిండు గిట్లా. ఇక ఈయనను చూసి రైళ్లున్న తతిమోళ్ళు సుతం టిఫిన్లన్నీ పక్కకు వారేసిండ్రు. వేలకు వేలు పెట్టి టికెట్లు కొని పోతున్న ప్రయాణికులకు గిసొంటి పాచిపోయిన తిండి పెడతారా అని అపరిచితుడు సినిమాల హీరో లెక్క మస్తు గరమైందట. ప్యాసింజర్లకు గిసొంటి తిండిని పెట్టినందుకు మేం బాధపడుతున్నాం. ఫుడ్ కాంట్రాక్ట్ పట్టినోళ్ళ లైసెన్సులు కూడా క్యాన్సిల్ చేసినాం. ఇక ఇప్పటి సంది రైళ్ల మల్లో పరిగిసొంటి ప్రాబ్లం లేకుండా చూసుకుంటామని సారీ కూడా చెప్పిండ్రట రైల్వే ఆఫీసర్లు. ఏడైందో ఏమో గాని వీడియో వైరల్ అయ్యే వరకు ఎవలో గట్టిగా అడిగితే గిట్లా యాక్షన్ తీసుకున్నాడు కాదు సార్లు. ప్రయాణికులకు పెట్టే తిండి ఎట్లున్నదో జర అప్పుడప్పుడు మంచిగా షేకింగులు అయ్యుండ్రి. మీరు లైట్ తీసుకుంటున్నారు కాబట్టే కాంట్రాక్టర్లు గిట్లా ఏదో ఒకటి పెట్టి జేబులు నింపుకుంటున్నారని కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. చూసిండ్రా ప్రధాని మోదీ సారు ఎంత సింపుల్ గా గుళ్ళె క్లీనింగ్ పనులు చేస్తున్నాడో? ఒక చేతుల నీళ్ల బకెటు, ఇంకో చేతుల వైపర్ కట్టె పట్టుకొని ఆడున్న గుడినంతా శుభ్రంగా తుడిచిండు. ఆగో ప్రధాని సారేంది గుళ్ళె ఊడ్చే పనులు చేసుడైందని పరిశాన్ అవుతున్నారు కదా. ఈ నెల 22న అయోధ్యలో రాముని గుడి ఓపెనింగ్ కార్యం పేరు మీద దునియాలున్న గుళ్ళని గిట్లని శుభ్రం చేయాలని చెప్పుకొచ్చిండ్రు కదా కేంద్ర సర్కారోళ్ళు. గందుకే ఏదో పని మీద నాసిక్ పోయిన మోదీ సారు ఆడున్న కాలారం గుళ్ళె గిట్ల క్లీనింగ్ పనులు చేసిండు. ఇక వీడియో వైరల్ అయ్యే వరకు మోదీ సార్ను తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది.
ఇక తెచ్చిన కాడికైతే ఇవాళ అన్ని ముచ్చట్లు చెప్పేసినుల్లా. ఎట్లున్నాయి ఇవాళ ముచ్చట్లు? మస్తున్నాయిలే. ఇక ఇవుల్లా ఇవాళ ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ జోర్దార్ వార్తల్లో మళ్ళీ జోర్దార్గా కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేస్తారంటే చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. నమస్తే.